హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో సాయిబాబా దర్శనం కోసం వెళ్ళాం కదా, ఇంటి దగ్గర నుంచి ఆటోలో అయితే బయలుదేరి ఇక్కడ స్టేషన్లో వెయిట్ చేసామన్నమాట ట్రైన్ కోసం. ట్రైన్ లేట్ అయినందుకు ఒక 2 hours పాటు వెయిట్ చేసినాం. ఆ టైంలో దిగిన ఫొటోసే ఇవి. అయితే ఈ వీడియోలో మేము స్టార్టింగ్ ట్రైన్లో ఎక్కినప్పటి నుంచి దిగిన తర్వాత ఏ హోటల్లో దిగామో, ఎక్కడ మనకి ఫుడ్ మంచిగా ఉంటుంది అనేది అన్నీ కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకి ట్రైన్లో వెళ్ళేటప్పుడు సైడ్కి ఇలా మనకి పొలాలు అయితే కనిపిస్తాయి, కానీ ఊర్లు మాత్రం కనిపించవు. ఇక్కడైతే చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన సైడ్ అయితే అన్ని విలేజ్లు కొన్ని ప్లేస్లలో పొలాలు ఒక సైడ్ ఉంటాయి, ఊర్లు అన్నీ ఒక సైడ్ ఉంటాయి కదా. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఎవరి పొలంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారనమాట. ఎవరికి పొలం అయితే ఎక్కడైతే ఉంటుందో అదే ప్లేస్లో వాళ్ళ పొలంలో ఇల్లు కట్టుకొని ఉన్నారనమాట సపరేట్గా. ఇక్కడ ఊరు అనేది ఏమీ ఉండదు, ఎవరి పొలంలో వాళ్ళే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇల్లులన్నీ కూడా మనకి ఎంత దూరంలో ఉంటాయో, చాలా దూరంలో ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ సైడ్ నల్ల మట్టి ఉంటుంది, ఎక్కువగా నల్లరేగడి మట్టి అనమాట. ఇక్కడ సైడ్ పొలాలు ఎక్కువగా పండుతాయి. పొలాలు అనేవి ఉండవు ఇక్కడ. ఏంటంటే పెసర్లు, జొన్నలు, ఇంకేమంటే చెరుకు, ఇంకా వరి. వరి పొలం అనేది ఉండదన్నమాట. బియ్యం అనేది ఇక్కడ పండించరు. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి వీడియోలో ఎక్కడ కూడా మనకి బావులు అనేవి కనిపించవు, అలాగే మనకి బోర్లు కానీ ఏది కనిపించదు అనమాట. చూడండి, ఈ వీడియోలో నేను చాలా వరకు ఎక్కడైనా కనిపిస్తుందేమో అని కవర్ చేస్తూ వచ్చాను. కాకపోతే మనకి మొత్తం అన్నీ కూడా ఈ పత్తి చేనులు, లేకపోతే జొన్నలు, లేకపోతే అవే వేరేవి కనిపించాయి. అలాగే ఎక్కువగా మనకి చెరుకు తోటలే కనిపించాయి. అక్కడక్కడ ఇల్లులు పొలాలలోనే కనిపించాయి. సపరేట్గా మనకి ఒక ఊరు లాగా అయితే ఇల్లులు అనేవి ఎక్కడ కనిపించలేదు. అండ్ ఇక్కడ మనకి బావులు అనేవి ఎక్కడ కనిపించలేదు. ఎక్కడో ఒక దగ్గర మాత్రం మనకి పాతకాలంలో ఉండేవి కదా బావులు, మనకి లోపల సిమెంట్తో అది రింగ్స్ లాగా చేసి పెద్దగా చేస్తారు కదా, అవి మాత్రమే ఉన్నాయి. ఇది ఇక్కడ చూడండి, మనకి ట్రైన్ అనేది ఒక గుట్ట దగ్గర నుంచి వెళ్తుంది. ఆ గుట్ట అనేది చాలా హైట్లో ఉంటుంది. ఆ గుట్ట పైన మనకి మబ్బుల్లాగా కనిపిస్తుంది కదా, పొగలాగా. అది పొగ కాదు, మనకి మేఘాలన్నీ కూడా చాలా దగ్గరగా, ఆ కొండ కొంచెం దగ్గరలో ఉండడం వలన మనకి అది మేఘాలు అనేవి అలా మబ్బులు లెక్క తేలుతూ కనిపిస్తున్నాయి. నేనైతే ఫస్ట్ అది చూసినప్పుడు ఎవరో నిప్పు పెట్టేసి పొగలాగా వస్తుందేమో అనుకున్నాను, కానీ అది నిప్పు పొగ కాదు. నిజమైన మనకి మబ్బులు తేలుతూ ఉంటాయి కదా మేఘాలు ఆకాశంలో, ఆ మేఘాలు అనమాట. ఆ గుట్ట హైట్లో ఉండడం వలన మనకి ఆ గుట్ట పైన లాస్ట్ చివరన ఆ మేఘాలన్నీ కూడా అలా తేలుతూ మనకి పొగంతా కూడా కనిపిస్తుంది అనమాట, మేఘాల యొక్క పొగ. ఈ గుట్ట కూడా చాలా హైట్లో ఉంది, సన్నగా ఉంది, చాలా బాగుందనమాట మనకి ఈ ట్రైన్ నుంచి చూసేటప్పుడు వ్యూ అనేది. ఇక్కడ ట్రైన్లో మేము నైట్ 7కి అలా ఎక్కాము. ఒక 2 hours లేట్ అయిందనమాట మనకి ట్రైన్ అనేది. అందుకనే ఇది డే టైంలో పొద్దున ఎర్లీ మార్నింగ్ అనమాట. 6 o'clock అనుకుంటాను ఇది. ఆ టైంలో తీసిన వీడియో ఇది. ఇక్కడ చూడండి, ఈ గుట్ట చుట్టూ కూడా మనకి ఈ ట్రైన్ అనేది వెళ్తూ ఉన్నప్పుడు ఇలా నేను వీడియో తీసుకుంటూ కంటిన్యూగా పెట్టానన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. ఈ కొండపై పక్కన నుంచి ఇలా ట్రైన్ వెళ్తుంటే ఇలా కొండలన్నీ కూడా లైన్గా చాలా వరకు మనకి కనిపిస్తూ ఉంటాయి, స్టెప్ బై స్టెప్. చూడ్డానికి కూడా మనకి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది. పక్కనే చాలా చెట్లు పచ్చగా, మనకి మధ్య మధ్యలో పొలాలు కూడా ఉన్నాయి. అది గుట్ట వచ్చేసి కొంచెం దూరంలో ఉంది. ఇటు ట్రైన్ పక్కనే మనకి పొలాలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి కొంచెం దూరంలో వచ్చిన తర్వాత అయితే ఈ గుట్టంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ట్రైన్లో వచ్చినప్పుడు మాత్రమే ఇదంతా కూడా మనకి కనిపిస్తుంది.
అక్కడ చూడండి మనకి ఒక దగ్గర వైట్‌గా కనిపిస్తుంది కదా! అది మబ్బులు ఇంకా తేలుతూనే ఉన్నాయి. ఆ గుట్ట పై భాగంలో ఆకాశంలో మేఘాలుంటాయి కదా! ఆ మేఘాలనమాట అవి. ఇదొచ్చేసి మనకి బస్‌లో కనుక వస్తే ఇదంతా మనం చూడలేము. ఎందుకంటే బస్‌కి రూట్ వేరే ఉంటుంది. ట్రైన్‌కి వేరే ఉంటుంది కాబట్టి ట్రైన్‌లో వస్తేనే ఇలాంటి మనకి వ్యూస్ అనేవి, ఈ కొండల దృశ్యాలనేవి చూస్తాము. అది ఇంకోటొచ్చేసి మనకి ఇది నేను ట్రైన్ కిటికీలోంచి తీశాను. అండ్ ఇక్కడ సైడ్ మనకి ఇది మహారాష్ట్ర సైడ్ కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువగా టెంపుల్స్ అన్నీ కూడా ఎక్కడ కనిపియదు. ఎందుకంటే ఇల్లులు కూడా మన సైడ్ అయితే ఊర్లన్నీ ఒక సైడ్ ఉంటాయి. అలాగే పొలాలన్నీ కూడా కొంచెం దూరంలో అక్కడక్కడ కనిపిస్తాయి కదా! ఇక్కడ అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి చూడండి. మనం అందరం ఒకే దగ్గర ఉంటేనే నైట్ టైంలో ఉండటానికి భయపడుతూ ఉంటాం కదా! అలాంటిది వీళ్ళైతే ఎవరి పొలంలో వాళ్ళు ఇల్లు కట్టుకొని చాలా ధైర్యంగా ఉన్నారు. అలాగే వాళ్ళు ఉండే దగ్గరలో కొంచెం గుడిలాగా కూడా కట్టేసుకున్నారు. అక్కడక్కడ కొన్ని చోట్లయితే ఈ గుడులనేవి కనిపించాయి. ఇది ఇంకో సైడ్ కొండ అనమాట చూడండి. ఈ కొండ పైన మనకి స్ట్రెయిట్‌గా ఒక రాయి అయితే నిలబడి ఉంది. ఇది కూడా మనకి చూడ్డానికి చాలా బావుందని చెప్పేసి నేనైతే వీడియోలో అయితే రికార్డ్ చేసి మీకు చూపించడం కోసం షూట్ చేశాను. ఇది కూడా చాలా బావుంది. ఈ కొండలన్నీ కూడా మనకి ట్రైన్‌కి చాలా దూరంలో ఉన్నప్పుడే నేను ఈ వీడియో అయితే తీసుకున్నాను. నిజానికైతే ఇవి చాలా దూరంలో ఉన్నాయి. వీడియోలో అయితే కొంచెం ఇలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇంకా దగ్గరికి వెళ్తే మనకి ఇంకా చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. పొద్దున్న టైంలో కాబట్టి కొంచెం మబ్బులుగా ఉన్నప్పుడే ఈ వీడియో అయితే నేను తీశాను ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ అయితే మనకి ఎక్కువగా వరి పొలాలు అనేవి ఉండవు. తోటలు లాంటివి ఏమీ ఉండవు. ఏమైనా కూడా మనకి చిరుధాన్యాలు, పప్పు దినుసులు అలాంటివి ఎక్కువగా పండుతాయి ఇటు సైడ్ అయితే చూడండి. అండ్ ఈ నల్లరేగడి మట్టి కాబట్టి పంటలు కూడా చాలా బాగా పండుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా పిల్లల అల్లరి చూడండి ఒకసారి ట్రైన్‌లో. చూడు విష్ణు చూసారు కదా ఫ్రెండ్స్, పిల్లల్ని తీసుకుని వెళ్తే ఇలా ఉంటుందన్నమాట. ఇక పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇది షిరిడీలో దిగక ముందు మనకి ఈ వాగు మధ్యలోకించి ఇలా బ్రిడ్జ్ అయితే ఉంటుంది. చాలా బాగుందని చెప్పేసి తీశాను దగ్గర నుంచి. నెక్స్ట్ మనకి స్టేషన్లో సాయినగర్ షిరిడి స్టేషన్లో మనకి ట్రైన్ అనేది ఆగుతుంది. అక్కడి నుంచి మనం ఆటో మీద మనం ఏ హోటల్కి అయితే వెళ్ళాలి అనుకుంటామో అక్కడికి మనం ఆటో మాట్లాడుకొని రావాలన్నమాట. ఇదైతే మేము వచ్చిన హోటల్ అనమాట. ఎంట్రెన్స్ శ్రీ సాయి నివాస్ మెగా ధర్మశాల. ఇది కాకుండా మనకి సాయిబాబా టెంపుల్ దగ్గరలోనే శ్రీ భక్తి నివాస్, అలాగే సాయి నివాస్ అని ఇంకా వేరే హోటల్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా మనకి ఉంటాయి. కాకపోతే అక్కడ మనకి డేకి 700 లేదా 800 తీసుకుంటారు. ఇక్కడైతే మనకి ఇది కొంచెం పెద్ద హోటల్ కాబట్టి ఎక్కువనే తీసుకుంటారు. ఇది తెలిసిన వాళ్ళు బుక్ చేశారు. కాకపోతే ఇక్కడ మనీ అయితే మేమే పే చేస్తాము. డేకి 2500 అలా తీసుకుంటారు. కాకపోతే వాళ్ళు ఇది మనీ డొనేషన్ చేయడం వలన మనకైతే ఇది డేకి 700 అలా మేము పే చేసాము. ఓన్లీ సర్వీస్ ఛార్జెస్. ఇది మనకి ఎంటర్ అయిన తర్వాత కూడా సైడ్కి చెట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని రకాల చెట్లు అయితే మనకి అందంగా పెట్టారు. అలాగే మనకి చాలా ప్లేస్ అనేది ఉంది ఈ హోటల్కి చుట్టూ కూడా. ఇక్కడ చూడండి మనకి ఫొటోస్ దిగడానికి కానీ, లేకపోతే టైం స్పెండ్ చేయడానికి, పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా బాగుందన్నమాట. ఇదైతే మనకి ఎంట్రెన్స్. ఇలా మనం లోపలికైతే ఎంట్రన్స్ అయిపోయాము. చూడండి ఎంత బాగుందో ఈ హోటల్ అనేది. ఇది తెలిసిన తమ్ముడు వల్ల ఇది తెలిసిన వాళ్ళు డొనేషన్ చేశారంట ఈ హోటల్కి. సో వాళ్ళు ఇక్కడైతే బాగుంటుంది, వాళ్ళు బుక్ చేస్తాము ఇక్కడ వెళ్ళండి అంటే, సో ఇక్కడే వచ్చాము. అంతకుముందు అయితే మనకి టెంపుల్ దగ్గరలోనే భక్తి నివాస్ అవి ఉంటాయి కదా, అందులో వెళ్తామన్నమాట. అక్కడైతే మనకి టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అది మీరు చూసుకొని తీసుకోవచ్చు. ఇదైతే మనకి పీస్ఫుల్గా కావాలి, లేదా మనకి కొంచెం నీట్నెస్గా కావాలి అనుకుంటే ఇక్కడ అయితే బాగుంది. ఈ హోటల్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మనకి లోపల ఎంటర్ అయిన తర్వాత మనకి పక్కనే రిసెప్షన్ ఉంటుంది. అలాగే మనకి సాయిబాబా ఫొటోస్ ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. ఇలా మనకి పెద్దగా ఇలా
హాల్‌లో ఉంటుందన్నమాట. ఇది తర్వాత మనకి రిసెప్షన్, అలాగే మనకి ఇలా స్టెప్స్ కూడా ఉంటాయి ఎక్కి వెళ్ళడానికి. ఇక్కడనే మనకి టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఆహ్, ఫుడ్ కూడా వాళ్ళే 3 టైమ్స్ పెడతారు. మనం పే చేసే మనీలోనే. ఇది మనం పైనకొచ్చేసి రూమ్ అయితే ఓపెన్ చేసేసాము డోరు. ఇలా డోర్‌కి ఎదురుంగానే ఒక బెడ్ ఉంటుంది. అలాగే మనకి ఇంకో సైడ్ ఇంకో రూమ్ ఉంటుంది. అందులో కూడా మనం 2 బెడ్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ బెడ్, ఇంకోటొచ్చేసి డబుల్ బెడ్ అనమాట. ఇలా 2 రూమ్స్ ఉంటాయన్నమాట. ఒకటే రూమ్‌లో డబుల్ రూమ్స్. ఇక్కడ మనకి ఇది కొంచెం కబోర్డ్ లాగా కూడా ఇచ్చారు. చిన్న బీరువా లాగా. ఇది మనకి బాల్కనీ నుంచి బయటికి ఇలా చూస్తే మనకి ఇది మనం ఎక్కడి నుంచి వచ్చామో గేట్ నుంచి వచ్చాం కదా, అదంతా కూడా మనకి బయట వ్యూ అనేది కనిపిస్తుందనమాట. బాల్కనీ నుంచి చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకో రూమ్‌కి మెయిన్ డోర్ నుంచి రైట్‌కి, లెఫ్ట్‌కి 2 రూమ్స్ ఉంటాయి. ఇందాక వెళ్ళిందైతే రైట్ సైడ్ రూమ్ అనమాట. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్. ఇందులో కూడా సేమ్ ఇంతే మనకి ఒక సింగిల్ బెడ్, అలాగే ఇంకోటి వచ్చేసి డబుల్ బెడ్. రెండిట్లోనూ కూడా మనకి టీవీ ఉంటుంది. అండ్ మనకి ల్యాండ్‌లైన్, అలాగే ఇక్కడ చూడండి 2 బీరువాలు ఉంటాయి 2 రూమ్స్‌లో కూడా. ఇక్కడ మనకి ఇందులో కూడా మనకి బయట నుంచి ఇలా బాల్కనీ నుంచి రాగానే ఇలా ఒక ఇది రావి చెట్టు అయితే కనిపించింది నాకు. అక్కడ ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇది బాగుందని చెప్పేసి తీశాను. ఇది కూడా మనకి బాల్కనీ నుంచి సేమ్ అంతే కనిపిస్తుంది. ఇక్కడైతే మేము ఆ రూమ్‌లో ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ మనం టిఫిన్ చేసేసి ఇక్కడ దర్శనం కోసం అయితే వచ్చేసాము సాయిబాబా మందిరంకి. ఇక్కడ నేను వెళ్తూ కూడా దారిలో మనకి కొంచెం ఇవన్నీ కూడా మనకి బాగున్నాయని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసుకుంటూ వెళ్ళాను. గాజులు కానీ, లేకపోతే మనకి దారాలు కానీ, లేకపోతే ప్రసాదాలు కానీ అన్నీ కూడా ఇక్కడ చాలా అయితే బాగున్నాయి. కాకపోతే మనకి రేట్లు అయితే చాలా ఎక్కువగా చెప్తున్నారు ఫ్రెండ్స్. రేట్లు మనకి సిటీలో అయితే ఎలా ఉంటాయో అక్కడ కూడా ఎక్కువగా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కంటే మనకి సిటీలోనే కొంచెం బెటర్ అనిపించింది రేట్ల వరకు. ఎక్కడైతే ఫస్ట్ వెళ్ళి మేము బాబా దర్శనంని చేసుకుంటున్నాము. ఫస్ట్ ఇక్కడ మనకి లోపల మొబైల్ అలౌ ఉండదు కాబట్టి ఇక్కడ నేను చూపించిన వరకు మాత్రమే ఈ వీడియో అనేది మొబైల్ అనేది అలౌ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ సాయిబాబా దర్శనానికి వెళ్తారు కదా, ద్వారకామాయి అనమాట. ఇది ద్వారకామాయి పక్కన నుంచి మనం లోపలికి ఇలా ఎంట్రన్స్ అయిపోతూ మనం మెయిన్ అది దర్శనానికి వెళ్ళే గేట్కి అయితే వెళ్తున్నాము. ఫ్రీ దర్శనానికి ఫస్ట్ రోజు 2 టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నాము. మేము బుధవారం ఒకసారి చేసుకున్నాము. అలాగే నెక్స్ట్ డే గురువారం రోజు కూడా దర్శనంని చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పక్కనే ద్వారకామాయి నుంచి రైట్ సైడ్ స్ట్రైట్గా వచ్చి ఇలా లోపలికి వస్తే మనకి శ్రీ హనుమాన్ మందిరం కూడా ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి మందిరం. ఇక్కడ కూడా మనకి కెమెరా అనేది అలో ఉండదంట. కాకపోతే నేను లోపల సెక్యూరిటీస్ వాళ్ళు లేని టైంలో ఇలా నేను శ్రీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇలా నేను కొంచెం సేపు అయితే ఈ విధంగా నేను వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు చూసిన తర్వాత అయితే ఫోన్ని మళ్ళీ అలో చేయరు, అలాగే వీడియో తీయొద్దని సైడ్కి అయితే రాసి పెట్టారు. కాకపోతే వాళ్ళు లేని టైంలో తీసుకున్నాను కాబట్టి కొంచెం ఏం అనలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకి సాయిబాబా ఉన్నప్పటి నుంచి ఈ హనుమాన్ మందిరం అనేది ఉంది. ఇది కూడా మనకి చాలా బాగుందనమాట. ఇది మనకి ద్వారకామాయి నుంచి లోపలికి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత రైట్ సైడ్లో మనకి ప్రసాదాలన్నీ కూడా అమ్ముతుంటారు సాయిబాబాది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇదంతా ప్లేస్ అంతా కూడా మనకి కూర్చొని టిఫిన్స్ కానీ లేకపోతే భోజనాలు కానీ చేయడానికి ఇక్కడైతే మనకి ప్లేస్ అనేది మంచిగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూర్చొని తినొచ్చు ఫ్రెండ్స్. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఇంకా వేరే షాప్స్ అయితే చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి టిఫిన్స్ అనేవి కూడా ఎక్కువ రేట్లో ఉంటాయి. కాకపోతే మనకి చిన్న చిన్న బండ్లన్నీ పెడుతుంటారు కదా, వాటి మీద తినండి. టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. మనకి రేట్ కూడా ఎక్కువ ఉండదు, 20 రూపీస్ అలా ఉంటుంది ప్లేట్. అండ్ ఇది వచ్చేసి మనకి బయట నుంచి వ్యూ అనమాట సాయిబాబాది. ఇది టెంపుల్ అనేది ఇలా ఉంది. ఇక్కడ మనకి కొంచెం పందిర్లాగా వేశారు కదా, వర్షాకాలం కాబట్టి ఇలా పందిర్లాగా వేశారు. నార్మల్గా అయితే ఈ పందిర్ అనేది ఉండదు. మనకి సాయిబాబా టెంపుల్ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక్కడ మనకి వీడియోలో సాయిబాబా జెండా కనిపిస్తుంది కదా టెంపుల్. ఆ టెంపుల్ వెనకాల వేప చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కిందనే సాయిబాబా గురువు యొక్క సమాధి అనేది ఉంది. అక్కడ కూడా మనకి ఆ సాయిబాబాని దర్శనం చేసుకోగానే నెక్స్ట్ అక్కడికే వెళ్తాము దర్శనం చేసుకోవడానికి. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ వేప చెట్టు పైనుంచి ఒక్క ఆకు కూడా రాలకుండా మనకి అక్కడ అన్ని జాలులన్నీ పెడతారు. అది మనకి కింద పడిన వెంటనే ఎవరికైతే దొరుకుతుందో ఆ ఆకులన్నీ కూడా వెంటనే తీసి తినేస్తారు. ఆకులు కూడా మనకి ఎక్కువ చేదుగా ఉండవు, చాలా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడైతే మనకి కెమెరా అయితే అలా ఉండదు కాబట్టి నేనైతే ఈ విధంగా మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి వీడియోలో, ఇదే మనకి సాయిబాబా యొక్క గురువు ఇక్కడ మనకి సమాధి ఉందన్నమాట. ఆ చెట్టు కిందనే సాయిబాబాది గురువు యొక్క సమాధి, గురుస్థానం అంటారు దానిని. అక్కడ మనకి ఆ గురువు యొక్క విగ్రహం కూడా ఉంటుంది, దర్శనం చేసుకున్నప్పుడు కనిపిస్తుంది. ఇది మనకి మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ నుంచి ఇలా లోపలికి వచ్చేటప్పుడు డైరెక్ట్గా మనకి ద్వారకామాయి నుంచి లోపలికి ఉంటుందన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ చూడండి మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి ఎక్కువగా జామకాయలు అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మనకి ఇక్కడ జామకాయ తోటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ కేజీల లెక్క కాకుండా కుప్పల లెక్క పెడతారు. అవి అయితే కుప్పలు కేజీ పైనే ఉంటాయి. 40 రూపీస్ 50 రూపీస్కి అలా ఇస్తారు. మనం అడిగి తీసుకోవచ్చు. 100కి 3 కుప్పలు అలా కూడా ఇస్తుంటారు జామకాయల సైజ్ని బట్టి ఫ్రెండ్స్. ఇదైతే మనకి సైడ్కి కనిపిస్తుంది కదా, ఇది ద్వారకామాయి అనమాట. సాయిబాబా స్టార్టింగ్ షిరిడీకి వచ్చినప్పుడు ఇందులోనే ఉన్నారు. ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా ఈ ద్వారకామాయిలోనే ఉన్నారు. ఇందులోనే కూడా మనకి సాయిబాబా విభూది చేసి పెడతారు కదా, నిప్పు మంట పెట్టి, అదంతా కూడా ఇందులోనే తయారవుతుంది ఇప్పటికీ కూడా. అలాగే మనకి అప్పట్లో సాయిబాబా వాడిన పొయ్యి కానీ లేకపోతే తులసి కోట కానీ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. తులసమ్మ కోట కూడా మనకి సైడ్కి పెట్టి ఉంచుతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఫోన్స్ కానీ ఏది కూడా లోపలికి అలా ఉండదు, అన్నీ కూడా చెక్ చేసే లోపలికి పంపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ సాయిబాబా వాడిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక్కడి నుంచి ద్వారకామాయి నుంచి లోపలికి ఇలా మనం గేట్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇలా మనం ముందు వైపుకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చావడి అనేది ఉంటుంది చూడండి. ఇది ఇక్కడ కూడా మనకి ఈ చావడిలోకి వెళ్ళి మనం సాయిబాబా కొన్ని వాడిన వస్తువులు ఇక్కడ ఉంటాయి, వాటిని కూడా వెళ్ళి ఇలా మనం దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడైతే మగవాళ్ళకి ఒక సైడు అలాగే ఆడవాళ్ళకి ఒక సైడు ఇలా సపరేట్గా పెట్టారు. ఇలా మనం ఈ చావడిలో కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. నెక్స్ట్ మనకి ఇక్కడనే ఈ చావడికి ఎదురుగానే సాయిబాబాతో అప్పట్లో ఉన్న వాళ్ళ స్నేహితుల సమాధులు కూడా ఇక్కడే ఉంటాయి కొన్ని. ఇలా కాకుండా ఇంకా మనకి సాయిబాబా గుడి లోపల కూడా మ్యూజియం, ఇంకా వాళ్ళతో సాయిబాబాతో గడిపిన వాళ్ళ స్నేహితుల సమాధులు కూడా మనకి లోపలనే ఉంటాయి. సాయిబాబా మందిరం పక్కనే ఉంటాయి. అక్కడైతే మనకి ఫోన్స్ అనేవి అలా ఉండదు కాబట్టి మనకి అక్కడైతే చూపించలేకపోయాను. కాకపోతే మనం సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత మనకి పక్కనే మనకి నెక్స్ట్ మనకి సాయిబాబా యొక్క గురువు ఉంటారు కదా, ఆ గురువు యొక్క దర్శనం చేసుకున్నప్పుడు అదంతా కూడా మనకి ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉంటాయి. అది మీరు లోపల వెళ్ళిన తర్వాత అన్నీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరైతే ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా అన్నీ దర్శనం చేసుకోండి. మ్యూజియం పక్కనే మనకి సాయిబాబా మెడిటేషనల్ హాల్ ఉంటుంది. అందులో కూడా మనకి సాయిబాబా విగ్రహం చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. ఇదైతే హనుమాన్ మందిరం ముందు నుంచి వెళ్తుంది, బోనాలు జరుగుతున్నాయి అనుకుంటా. వీడియో అయితే తీసాం ఫ్రెండ్స్.
ఇప్పుడు చూపించబోయే ఇల్లు వచ్చేసి శ్రీ మహాల్సపతి సమాధి అండి. ఇది ఇక్కడి నుంచి మనకి లోపలికి సందులోకి వెళ్తే మనకి శ్రీ మహాల్సపతి యొక్క ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోనే శ్రీ మహాల్సపతి గారి సమాధి ఉంటుంది. ఈ శ్రీ మహాల్సపతి ఎవరు అంటే మనకి ఖండోబా మందిర్ ఉంటుంది కదా, షిరిడిలో ఖండోబా మందిర్ యొక్క పూజారి అనమాట. ఆయన స్టార్టింగ్ సాయిబాబా వచ్చినప్పుడు సాయిబాబాకి సాయి అని పేరు పెట్టింది కూడా శ్రీ మహాల్సపతి గారేనండి. ఇది ఈ ఇల్లు లోపల అనమాట. ఇంట్లో ఇక్కడ ఇది కనిపించేదే ఈ శ్రీ మహాల్సపతి యొక్క విగ్రహం, అలాగే కింద సమాధి కూడా ఉందండి. ఇక్కడ రోజు కూడా చాలామంది జనాలు వచ్చి నమస్కారం చేసుకుంటూ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ దక్షిణ వేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఇంకో గల్లీలో అనమాట. ద్వారకామాయి నుంచి స్ట్రైట్గా వస్తే మనకి బాయిజామ ఇల్లు అనేది కనిపిస్తుంది. ఇది కార్నర్లో ఒక గాజులన్న అమ్ముతున్నాడు. అక్కడ గాజులు కొనడానికి వెళ్ళినప్పుడు ఈ అన్నని అడిగాము, బాయిజా అమ్మ ఇల్లు ఎక్కడ ఉంది అనేసి. ఆయన చూపిస్తున్నాడు. చూడండి, ఎక్కడ మనకి పాత ఇల్లు అనమాట. సాయిబాబా ఉన్నప్పుడు ఇదే ఇంటి ముందు మనకి భిక్షాటన చేశారని చెప్తున్నారు ఈ అన్న. షాప్లో కంటే ఈ బండి మీదనే గాజులు బాగున్నాయని ఇక్కడ తీసుకున్నాను. ఎంత చెప్పింది చిట్టి? 40 रुपीसा? अच्छा, 40 रुपये अपने भाषा में, तेलुगु में 40 रुपये ఒకటి అంటే 50 చెప్పినా సునీల్ భాయ్. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఇల్లు వచ్చేసి సాయిబాబా యొక్క పెంచిన తల్లి శ్రీ బాయిజా అమ్మ అప్ప పాటిల్ యొక్క ఇల్లు. ఇది 176 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు. ఇప్పటికీ ఇలా ఉందన్నమాట. ఇక్కడైతే మనకి లోపల ఫొటోస్ వీడియోస్ ఏం తీయొద్దన్నారు కాబట్టి బయట నుంచే తీశాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చూపిస్తున్న ఇల్లు వచ్చేసి బాయిజా అమ్మ కొడుకు తాత్య యొక్క ఇల్లు అనమాట. ఇది సాయి కుటీర్ అని ఇక్కడ రాశారు. అదేమో పాత ఇల్లు అనమాట. ఇది వచ్చేసి కొత్త ఇల్లు, బాయిజా అమ్మ కొడుకు ఇల్లు అనమాట, తాత్య. ఇక్కడ వాళ్ళు ఉండట్లేదు, కాకపోతే వాళ్ళ మనవడు మనవరాలు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు కూడా వేరే దేశాలలో సెటిల్ అయ్యారు అని చెప్పారు. ఇక్కడైతే వాళ్ళు రెంట్కి ఇస్తున్నారని చెప్పారు. ఇక్కడ మనకి తాత్య కానీ లేకపోతే తాత్య వాళ్ళ అమ్మ నాన్న అప్ప పాటిల్ బాయిజమ్మ అంతా కూడా చనిపోయారనే అక్కడ మనకి రాసి అయితే ఉంది. ఇదే గల్లీలో మనకి ఇక్కడ మనకి గుర్రం కనిపిస్తుంది కదా, గుర్రం పైన పిల్లల్ని అయితే ఎక్కించుకొని తిప్పుతారు వాళ్ళకి ఆడిపోయడానికి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఖండోబా మందిర్ అనమాట. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా మనకి కెమెరాస్ అలో ఉంటుందో లేదో అని చెప్పేసి నేను స్టార్టింగ్ అయితే తీయలేదు. ఇలా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అందరు తీస్తుంటే నేను కూడా వీడియో తీసాను అనమాట. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా మనకి ఈ ఖండోబా మందిర్ యొక్క లోపల సైడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఖండోబా మందిర్ విగ్రహం కనిపిస్తుంది చూడండి, ఖండోబా దేవుడు. అలాగే మనకి పక్కనే సాయిబాబా విగ్రహం కూడా పెద్దగా ఉంది. చూడండి, సాయిబాబా షిరిడీకి వచ్చినప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి ఊరి చివర ఉండేదన్నమాట. ఇది నేను ఎలా చెప్తున్నాను అంటే మనకి ఈటీవీలో కానీ మనకి హిందీలో సీరియల్స్ వస్తుంటాయి కదా, సాయిబాబా మేరే సాయి సీరియల్. ఆ సీరియల్లో ఎక్కువగా చూస్తుంటాము. అందుకని ఆ సీరియల్లో మనకి టెంపుల్ ఎక్కడ ఉంది, అలాగే మనకి ద్వారకామాయి అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయో చూపించడం వలన నాకు కొంచెం ఐడియా ఉండడంతో నేనైతే అలా ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇక్కడైతే మనం లోపల వైపు ఈ ఖండోబా మందిర్ని దర్శనం చేసుకున్నాక మనకి ఎదురుగా ఇలా మనకి దీపాలు అయితే పెట్టారు. అలాగే మనకి ఎంట్రన్స్లో పెద్ద చెట్టు ఉంటుంది, అక్కడ కూడా మనకి పూజలు అనేవి అన్నీ చేస్తారు. చూడండి, ఇక్కడ మనకి బయట సైడ్ సాయిబాబా విగ్రహంతో పాటు అప్పట్లో మనకి సాయిబాబాతో ఎవరెవరైతే ఉన్నారో క్లోజ్గా, అలాగే సాయిబాబాతో కలిసి ఎక్కువగా ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ లైన్గా అయితే పెట్టారు. చూడండి, వాళ్ళందరి ఫొటోస్ని ఈ విధంగా అయితే వాళ్ళు గుర్తింపుగా వాళ్ళ పేర్లతో సహా రాసి ఇక్కడైతే మనకి పెట్టడం జరిగింది. ఇక్కడ సాయిబాబా విగ్రహం పక్కనే ఇలా పిల్లల్ని ఇలా మా ఫ్యామిలీతో కలిసి అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము కొన్ని. ఇక్కడ మనకి ఫోన్ అలో ఉంది కాబట్టి ఇక్కడ అయితే తీసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి చూడండి ఎంతమంది ఫొటోస్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి. ఇక్కడ ఫోటోలో కనిపించేదే బాయిజా అమ్మ సాయిబాబా అని పెంచిన తల్లి. ఇక్కడ చూడండి పైన కనిపిస్తున్న వైట్ షర్ట్ ఆయన వచ్చేసి అప్ప పాటిల్, కింద వచ్చేసి బాయిజా అమ్మ అనమాట. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అమ్మ నాన్న సాయిబాబాని పెంచిన అమ్మ నాన్న షిరిడీకి వచ్చిన తర్వాత
ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా, మన శ్రీ మహాల్సపతి. మనం ఇందాక వీడియో చూసాం కదా. ఇక్కడ ఈ లోపల ఖండోబా మందిర్ ఉంది కదా, ఆ దేవుడి పేరు ఖండోబా. ఆ ఖండోబా మందిర్ పక్కనే ఈ విధంగా మనకి బయట వైపు ఈ శ్రీ మహాల్సపతి విగ్రహం కూడా ఇలా అయితే పెట్టారు. ఇక్కడ చూడండి, చాలా వరకు మనకి సాయిబాబాతో ఎంతమంది అప్పట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ని ఈ విధంగా అయితే పేర్లు రాశారు. ఇక్కడ అయితే మనకి గుర్తుగా మనకి పెట్టారనమాట. చాలా వరకు మనకి ఇందులో తెలియని వాళ్ళే, ఎందుకంటే మనకి ఈ సీరియల్లో చూడడం వల్లనే మనకి ఆ బాయిజా అమ్మ ఎవరు అనేది అన్నీ కూడా మనకి కొంచెం ఐడియా రావడం వలన నేనైతే మీకు చెప్పగలుగుతున్నాను. ఇక్కడ చూడండి, కొన్ని చూపిస్తాను. ఇక్కడ మనకి సాయిబాబా స్టార్టింగ్ షిరిడీకి వచ్చినప్పుడు మనకి షిరిడీ ఎలా ఉంది, ద్వారకామాయి ఎలా ఉంది, అలాగే ఈ ఖండోబా మందిర్ కూడా ఎలా ఉంది అనేది మనకి ఫస్ట్ అయితే కొన్ని స్టార్టింగ్ వాళ్ళకి దొరికిన ఫొటోస్ ఆధారంగా ఇక్కడైతే మనకి పెట్టారు. ఇక్కడ నేను చూపిస్తాను. నెక్స్ట్ మనకి ఇవన్నీ ఫొటోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే వస్తుంది చూడండి. ఇక్కడ మనం వీడియోలో చూసాం కదా శ్రీ మహాల్సపతి గారని, ఆయన పేరు మీద కూడా ఈ షిరిడిలో ట్రస్ట్ అనేది ఉందండి. ఆయన పేరు మీద కూడా చాలామంది పెడుతుంటారు డొనేషన్స్. ఇక్కడ చూడండి, సాయిబాబా యొక్క మనకి పల్లకి కనిపిస్తుంది కదా, ఇది సాయిబాబా పల్లకి. మనకి మ్యూజియంలో అయితే పెద్ద పల్లకి ఉంటుందండి. ఇక్కడైతే మనకి ఇది చిన్న పల్లకిని ఇక్కడ చూపించడం కోసం పెట్టారు. అక్కడ మనకి చాలా పెద్ద పల్లకి ఉంటుంది. సాయిబాబా వాడిన మనకి బట్టలు కానీ, లేకపోతే ఆయన వాడిన స్నానానికి వాడిన రాయి కానీ, లేకపోతే జగ్గులు కానీ, లేకపోతే అన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకి దిండుతో సహా మనకి అది ఇసురు రాయి ఉంటుంది కదా, అది కూడా మనకి సాయిబాబా వాడింది ప్రతి ఒక్కటి కూడా అక్కడ మనకి మ్యూజియంలో ప్రతి ఒక్కటి కనిపిస్తాయి. అవన్నీ కూడా మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ మనకి ఫస్ట్ వన్ ఫోటో ఉంది కదా, అది వచ్చేసి మనకి సాయిబాబా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఖండోబా మందిర్. ఇటు వచ్చేసి మనకి ద్వారకామాయి అనమాట స్టార్టింగ్. సెకండ్ వచ్చేసి ఖండోబా మందిర్, అలాగే ద్వారకామాయి కొంచెం కొంచెం డెవలప్ అయింది సాయిబాబా వచ్చిన తర్వాత. అవన్నీ కూడా 1 by 1 మనకి ఈ ఫొటోస్ 1, 2, 3 అనేసి పెట్టారనమాట. నెక్స్ట్ చావిడి అనేసి అవన్నీ కూడా మనకి ఇక్కడ చూడండి, సాయిబాబాది ఇక్కడ కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది ఖండోబా మందిరు, ఇది ద్వారకామాయి. రెండిటికి కొంచెం నెక్స్ట్ ఇక్కడ కొంచెం తేడా వచ్చింది చూడండి. సెకండ్ ఫోటో దగ్గరికి వచ్చేసి ఇది మనకి సెకండ్ ఫోటో కనిపిస్తున్నది చూడండి. ఫస్ట్ సెకండ్ ఇది వచ్చేసి సాయిబాబా సమాధి అనమాట. ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాం కదా సాయిబాబా సమాధి దగ్గర, అదనమాట ఆ టెంపుల్ అనమాట సాయిబాబా మందిరు. స్టార్టింగ్లో 1918లో సాయిబాబా సమాధి అనేది ఈ విధంగా ఉంది, ఇప్పుడు నేను చూపించిన విధంగా. దాని తర్వాత మెల్లిమెల్లిగా డెవలప్ అయిందనమాట. ఇప్పుడు మనం షిరిడి నుంచి శని షిగ్నాపూర్ అనే ఊరికి వెళ్తున్నాము. అక్కడ శనిదేవుడిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆటోలు అయితే అవైలబుల్ ఉంటాయి. ఆటోలు ఎక్కి వెళ్తున్నాము. ఈ శని షిగ్నాపూర్ అనే ఊరు ఈ షిరిడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకి ఆటోస్ వాళ్ళు పిలుస్తూనే ఉంటారు. ఆటో ఎక్కేసి వెళ్తే మనకి దాదాపు ఒక 2 గంటల పాటు పడుతుంది. అలా మనకి ఎక్కువ దూరం ఉండడం వలన మనకి కొంచెం సేపు ఇలా మనకి గ్యాప్ ఇవ్వడం కోసం మధ్యలో ఒక దగ్గర అయితే ఆపారు. అక్కడ మేము ఇలా చెరుకు రసం తాగడం కోసం ఆగాము. ఇక్కడ చూడండి, ఒక పెద్ద ఎద్దు ఉంది. ఆ ఎద్దుకి చాలా పెద్ద కొమ్ములు అయితే ఉన్నాయి. ఇక్కడ మన సైడ్ అయితే ఇంత పెద్ద కొమ్ములున్న ఎద్దులైతే చాలా తక్కువ అనమాట చూడడము. ఇలా వాళ్ళు ఇలా చెక్కతోనే చెరుకు రసాన్ని అయితే తీస్తున్నారు, చెక్క మిషన్తోనే. ఇలా ఆవు చుట్టూ తిరుగుతున్నప్పుడైతే ఆ చెరుకు రసం మనకి ఈజీగా వాళ్ళు తీసిస్తున్నారు, మిషన్లో కాకుండా. ఇలాంటి ఎద్దులున్న మిషన్లు అయితే మనకి ఈ దారి పొడవునా చాలా మనకి కొంచెం డిస్టెన్స్లో అయితే చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు సపరేట్గా, అందరికీ ఇక్కడ చాలా వరకు చెరుకు తోటలు ఎవరికి వాళ్ళు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి. ఆ పొలం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఒక చెక్క మిషన్ని పెట్టుకొని ఎద్దుని పెట్టేసి ఈ విధంగా మనకి చెరుకు రసం అయితే ఇక్కడ చూడ్డానికి వస్తూ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇలా సైడ్కి వేరే వాళ్ళు కూడా వచ్చి తాగుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఇలా వాళ్ళు రెడీ చేసుకున్నారు. ఇక్కడ మనకి ఈ చెరుకు రసం అయ్యే లోపల టైంపాస్ అవ్వడం కోసం ఇక్కడ మనకి సైడ్కి మనకి టైర్స్ ఉంటాయి కదా, ఆటో టైర్స్ కానీ లేకపోతే బైక్ టైర్స్ కానీ, ఆ టైర్లతోని మనకి ఉయ్యాలలాగా చేసి
కొంచెం టైం స్పెండ్ చేయడం కోసం ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ అనేసి వాళ్ళు ఉయ్యాలలాగా చేశారు. ఉయ్యాల కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము చెరుకు రసాన్ని తీసుకొని కొంచెం తాగేసాము. ఇక్కడ చూడండి ఒక 2-3 రాడ్లని ఈ విధంగా కొంచెం లైన్లో పాతి పెట్టేశారు. వాటికి ఈ విధంగా అదొక 3 తాడులను ఈ విధంగా కట్టేసి ఇలా టైర్లకి కలర్స్ వేసి మధ్యలోకించి ఇలా తాళ్లతోని కట్టేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో. అలా కట్టేసి వాటిని ఈ విధంగా పెట్టేసి పిల్లలు ఆడుకోవడానికి ఇది చెరుకు రసం అయ్యే లోపల ఎదురు చూడకుండా ఇలా ఆడుకుంటారని చెప్పేసి అయితే ఇది పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. కొంచెం టైంపాస్గాను ఉంటుంది, కొంచెం పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చెరుకు రసం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం అయితే వాళ్ళు ఇలా ఏర్పాటు చేశారు. ఇది కూడా చాలా బాగుంది. మీరైతే ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు అయితే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఈ శనిదేవుని దర్శించుకుంటే అది చాలా పవర్ఫుల్ అనమాట. శనిదేవుడు ఒకసారి దర్శనం చేసుకుంటే మనకి ఎలాంటి శని గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. నేనైతే షిరిడికి రావడం రెండోసారి, కానీ ఈ శనిదేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళడం అయితే ఇదే మొదటిసారి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇక్కడ ఆ శనిదేవుడు ఉన్న చుట్టుపక్కల ఊర్లలో అయితే ఎవ్వరికి మనకి గడప అనేది ఉంటుంది కదా, డోరు. ఆ ఊరికైతే డోరు అనేది అస్సలు ఉండదంట. ఎందుకంటే ఆ దేవుడే ఆ ఊరికి కాపలా అని చెప్తుంటారు. ఇప్పటికీ చాలామంది డోర్లు ఎవరికి ఎక్కువగా ఉండవు అనమాట. మధ్యలో కొన్నిసార్లు దొంగలు పడడం వలన కొంతమంది అయితే డోర్లు పెట్టుకున్నారని చెప్తున్నారు. ఇదైతే మనకి టెంపుల్, శనిదేవుడు టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్ వెళ్తుంటారు. ఆటో అయితే మనకి కొంచెం దూరంలో ఆపుతారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకి పూలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదా, ఆ పూలను తీసుకొచ్చి మనం అక్కడ ఎంట్రన్స్లోనే వాళ్ళు కొంచెం పెద్ద సైజ్ గిన్నెలు అవన్నీ బేషన్లు పెడతారు, అందులో పెట్టేయమని చెప్పేసి. అలా పెట్టకండి. ఆ పుట్టని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ శనిదేవుడు ఉంటాడు కదా, ఆ దేవుడి దగ్గరని మనం ఆ పూలు అవన్నీ కూడా సమర్పించేసి మనం శనిదేవునికి ఇలా తైలాభిషేకం చేయాలంటే, పైనకి ఎక్కాలంటే మనిషికి 500 అని అలా రాసుంది. అలా ఎక్కాలంటే ఫస్ట్ మనం కొంచెం స్నానంలాగా కొంచెం పైనకించి నీళ్ళు పోసుకొని మాత్రమే ఎక్కాలంట. ఆడవాళ్ళు అస్సలు ఎక్కకూడదని అక్కడ రాసింది. మరి వీళ్ళైతే అవన్నీ ఏమీ పట్టించుకోకుండా మరి వెళ్ళి ఈ శనిదేవుడికి అయితే తైలాభిషేకం అయితే చేస్తున్నారు. ఇలా అయినా చేయొచ్చు. అలా కాకుండా మనం కిందనే మనకి సైడ్కి కొన్ని డ్రమ్స్ లాగా పెట్టారు. అందులో మనం ఆయిల్ని మొక్కేసి వేసినా కూడా మనకి మిషన్ ద్వారా మనకి శనిదేవుడి పైనకి ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది అనమాట మిషన్తోని. ఆ శనిదేవుడికి ఆపోజిట్లో మనకి ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి వేరే దేవుళ్ళ విగ్రహాలన్నీ కూడా ఇలా మనకి లోపల సైడ్ పెట్టారు. శనిదేవుడికి ఎలాంటి గుడి కానీ ఏమీ ఉండదు మనకి. ఇది ఒక దేవుడి విగ్రహం అనమాట. ఒక మహారాజ్, ఉదాశివ్ మహారాజ్ అని. ఇది శనిదేవుడికి ఆపోజిట్గా లోపల సైడ్ ఉంటుంది ఎదురుగా. అది శనిదేవుడు వచ్చేసి మనకి బయట వైపు ఉంటారు. మనకి దీనికి ఎదురుగానే పెద్ద వరండా లాగా ఉంటుంది, హాల్ లాగా. అందులో మనకి శనిదేవుడికి ఎలాంటి పూజలు చేయాలన్నా లేకపోతే పరిహారాలు చేయాలన్నా అక్కడ కూర్చొని మనం శనిదేవుడికి పూజలు అనేవి చేసుకోవచ్చు. ఈ విగ్రహం పక్కనే మనకి ఇలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇవన్నీ కూడా నేను చూసారు కదా వీడియోలో అయితే మనకి శనిదేవుడికి ఎక్కడ కూడా మనకి గుడిలాగా చుట్టూ ఏమీ లేదు. ఇలా మనకి ఓన్లీ శనిదేవుడి విగ్రహం మాత్రమే ఉంది ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్తున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్, ఎందుకంటే పూర్తిగా తెలియదు నాకు. అక్కడ శనిదేవుడి విగ్రహం దగ్గర పువ్వులు అలాగే అవన్నీ విగ్రహాలు కొన్ని ఇస్తారు, వాటిని పెట్టేసేయాలి. ఇక్కడ కూడా మనం పువ్వులన్నీ కూడా పెట్టచ్చు. ఇక్కడ మనకి శనిదేవుడికి పక్కనే ఇక్కడ మనం అగరబత్తి అనేది ఇక్కడ వచ్చి పెట్టేయచ్చు. ఇందులో మనకి కొంచెం మంటలాగా ఉంటుంది నిప్పు. ఇందులో తీసుకొచ్చి అగరబత్తులను వేసేస్తే మనకి అగరబత్తులన్నీ కూడా మనకి కాలిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే బయటనే పెట్టేస్తారు స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరనే. ఎందుకంటే అక్కడ నేను వీడియో తీయలేదు, ఫోన్ అలో ఉందో లేదో నాకు తెలియదు. ఫోన్ అలో చేయరమని చెప్పేసి నేను వీడియో అయితే తీయలేదు. లోపల వచ్చిన తర్వాత ఇలా అయితే నేను వీడియో తీసుకున్నాను. ఇదైతే మనకి హుండీ చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కానుకలు వేయాలంటే పైనకి స్టెప్స్ ఎక్కి వేయచ్చు. అలా మనం దర్శనం చేసుకున్నాక లోపలికి ఇలా హుండీ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ బర్ఫీ ప్రసాదం అని
ఇస్తుంటారు. ఈ శనిదేవుని యొక్క ప్రసాదం అన్నమాట. ఇది కొబ్బరితో చేస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా మీరైతే ఎక్కువ తీసుకోండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, ఒక 2 మాత్రమే తీసుకున్నాను. ఇదంతా కూడా మనకి గుడి చాలా పెద్దగా ఉంటుంది. బయట నుంచి ఇది కొంచెం దూరంలో వచ్చిన తర్వాత టెంపుల్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. శనిదేవుడికి మాత్రం చుట్టూ కూడా ఏమి గుడి లాంటిది ఏమీ ఉండదు. దానికి కూడా ఒక కారణం అయితే ఉంది. ఏదైతే నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పూర్తిగా అయితే తెలుసుకొని అయితే చెప్తాను ఫ్రెండ్స్. శనిదేవుడిని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చాక ఈవినింగ్ అయింది. ఇక్కడి నుంచి చివరిసారిగా మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు కాబట్టి మరొకసారి అయితే ఇక్కడ ఈ లైన్ మెయిన్ గేట్ లైన్ అనమాట ఇది. ఇక్కడి నుంచి వీడియో తీసుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా సాయిబాబా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి మనకి ద్వారకామాయిని కూడా మరొకసారి వీడియోలో చూపిస్తున్నాను. అందరం నమస్కారం చేసుకుందాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.